అణగారిన ముస్లిం మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపడానికి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని, పాలకులను నిలదీస్తూనే ఉంటామని ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక హరూన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి ముస్లిం గర్జన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన అత్యంత పేదరికంలో విద్య, వైద్య, ఆర్థిక సదుపాయాలకు నోచుకోక పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల సాధన, ఆస్తుల పరిరక్షణ కోసం నిరంతరం గర్జిస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనార్టీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వావలంబన, విద్య, వైద్య సదుపాయాల కల్పన, రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత, ముస్లిం మైనార్టీ మహిళలను ఆర్థిక బలోపేతం చేయడం తదితర అంశాలపై, వారి హక్కుల సాధన కోసం వారిని చైతన్యవంతులను చేయడంపై రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయడమే ఎంఆర్పీఎఫ్ ప్రధాన లక్ష్యమని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రకటించారు. ముస్లిం మైనార్టీల ఆస్తుల పరిరక్షణ, సంక్షేమం పట్ల నిబద్ధతగా పనిచేస్తామని, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే రాజకీయ పార్టీలకు తాము మద్దతుగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ఆస్తుల పరిరక్షణ, హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమాలు చేపడుతూ ముస్లిం మైనార్టీలను చైతన్యవంతులు చేసి తమ హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. తమ సొంత నిధులతో గర్జన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎటువంటి విరాళాలు స్వీకరించడం లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. రాజకీయాలకు అతీతంగా తన జాతి హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎఫ్ ద్వారా ముస్లిం మైనార్టీలను చైతన్యవంతం చేయడానికి గర్జన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్థానిక రాజకీయ నేతలు, పాలక వర్గాలు, అధికారులు అడుగు అడుగునా ఆటంకాలు సృష్టించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎందరూ ఆటంకాలు సృష్టించినా ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం తన గళం ఉవ్వెత్తున గర్జిస్తూనే ఉంటుందని ఆయన ప్రకటించారు. తాము చేపడుతున్న గర్జన కార్యక్రమాలను చూసి అధికార పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ అధికార బలంతో పాలకులు, అధికారులు ఎంఆర్పీఎఫ్ గర్జన కార్యక్రమాలను అడుగు అడుగున అడ్డుకోవడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేసే కొద్ది సరికొత్త ఉత్సాహంతో వివెత్తున తాను ఉద్యమిస్తూనే ఉంటానని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా హెచ్చరించారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనార్టీ సంస్థల ఆస్తుల పరిరక్షణ, హక్కుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఐక్యంగా గలం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోకుండా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో మన వంతు వాటాను సాధించుకొని చట్ట సభల్లో మైనార్టీల గలం గర్జించాలని ఆయన కోరారు. ముస్లిం మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సహారా ముస్లిం మహిళా సహకార సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. దీని ద్వారా మహిళలకు పరస్పర సహకార మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం, విద్యా బోధన కేంద్రాలు, విద్యా సేవలు, కుట్టు శిక్షణ, నైపుణ్యత కేంద్రాలు ఏర్పాటు చేసి మైనారిటీ మహిళలను ఆర్థిక బలోపేతం చేయడమే కాకుండా చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యమన్నారు. అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎంఆర్పీఎఫ్ తరఫున ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన ప్రకటించారు. తాను ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశించడం లేదని, దేశవ్యాప్తంగా తన వ్యాపారం విస్తరించి ఉందని, తాను ఎవరి నుంచి ఆర్థిక సహాయం స్వీకరించడం లేదని, సొంత నిధులతో రాజకీయాలకు అతీతంగా అణగారిపోతున్న ముస్లిం మైనారిటీ జాతి హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి ఆశించే వచ్చే రాజకీయ నేతలు స్వార్థపరులు ముస్లిం మైనారిటీ ఐక్యతను విడదీయడానికి పలు రకాల అపోహలను వ్యాపింప చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ఆయన మరోసారి ముస్లిం మైనారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించకపోతే శాశ్వతంగా హక్కులను కోల్పోవడమే కాకుండా దేశంలో ముస్లిం జాతి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంఆర్పీఎఫ్ కార్యకలాపాలు విస్తరింపచేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు షోయబుద్దీన్ ఖాద్రీ, ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర నాయకులు రోషన్ అలీ, ఇక సయ్యద్ షా మూర్తిజా ఖాద్రీ, ఎంఎం పాషా, ముస్లిం మహిళా రచయిత్రి సుల్తానా సికిందర్, ఇక స్థానిక మైనారిటీ సంస్థల నాయకులు ఎంఎం గౌస్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గర్జన కార్యక్రమానికి ముస్లిం మైనారిటీ మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈ సభా వేదిక పైన మన కొంతమంది ప్రముఖులు ఈ వేదికని అలంకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ముస్లిం సోదరీమణులకు, అదేవిధంగా సోదరులకు, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ముస్లిం అనే నేను మన ముస్లింల కోసం ఒక పోరాటం చేయడం కోసం ఈరోజు ఒక వేదికను తయారు చేశాను. అంటే ఒక రాజకీయ ప్రవేశం కోసమో
లేకపోతే ఒక లబ్ధి కోసము, లేకపోతే ఏదో ఒక దురుద్దేశంతో ఈ వేదికను తయారు చేయలేదు. అణగారిపోతున్న ముస్లింల జీవితాలు, పేదరికంలో సతమతమవుతున్న ముస్లింల యొక్క జీవితాలలో ఒక వెలుగు తేవాలంటే ఒక సామాన్యుడు పోరాటం చేస్తేనే వెలుగు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఎంఆర్పిఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించాం. అది కేవలం మీ అందరూ మన ముస్లింల యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికే. ఫిబ్రవరి నెల 11వ తారీఖు కర్నూలులో ఒక మహాగర్జనని నిర్వహించాం. అక్కడ ఆటంకాలు రాజకీయ నాయకులకి, అంటే నాకు తెలిసి రాజకీయ నాయకులు నన్ను చూసి భయపడుతున్నారు. ఈజ్ అ గ్రేట్ థింగ్. చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఒక సామాన్యుడిగానే ఫీల్ అవుతున్నాను. కానీ రాజకీయ నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, అధికారులు అంటే నన్ను చూసి భయపడి ఏమవుతున్నారంటే ఫోన్లు చేసి సభలకు వెళ్ళబాకండి అని భయపెడుతున్నారు. చాలా సిగ్గుచేటయ్యా. నేను ఒక సామాన్యుడిగా వచ్చాను. నేనేదో ఒక ఎమ్మెల్యేగా నిలబడడానికో, ఒక ఎంపీగా పోటీ చేయడానికో, లేకపోతే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడానికో రాలేదు. మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో ఎక్కడన్నా చూడండి, పేదరికంలో సతమతమవుతున్న వాళ్ళు మన ముస్లిం సోదరులు. మన ముస్లింల ఇళ్లలో పిల్లలు ఎక్కువ, పేదరికం ఎక్కువ. పిల్లల్ని చదివించుకోలేం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు లేవు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే అన్ని ప్రభుత్వాలు వస్తాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదో ఒక పథకం ఇస్తుంది. ఆ పథకాల్లో ఏమంటే మీ అమ్మాయి 10th క్లాస్ చదువుకుంటే దుల్హన్ పథకం ఇస్తాం. అంటే మన స్థితులు పేదరికంతో బీడీలు చుట్టుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, అట్టి పండ్ల బండ్ల దగ్గర అమ్ముకుంటూ, ఇళ్లలో పూలు కట్టుకుంటూ సామాన్య జీవితంతో ఈరోజు సతమతమవుతున్నది కేవలం ముస్లింలే. కేవలం ముస్లింలే. రాజకీయాలలో ముస్లింలు ఎవరన్నా ఉండారంటే లేరు. పోనీ ల్యాండ్ ఆర్డర్ ఒకడు వచ్చి, అయ్యా నా ముస్లింలు సోదరులు సోదరిమణులు సమస్యల్లో సతమతమవుతున్నారు, వాళ్ళకు మంచి జీవితం కావాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే లబ్ధి ఏముంది, ఆ లబ్ధిని వాళ్ళకి చేరవేయడం కోసమే నేను ఈ వేదిక ఎక్కాను అంటే, ఆ తరువాత ఆదోనిలో సేమ్ సిచ్యువేషన్ రిపీటెడ్. ఏమంటే ఆయన సభలకి పోకూడదు, ఆయన సభలకి హాజరు కాకూడదు. ఎందుకంటే ముస్లింలు అందరూ ఏకమైపోతే వాళ్ళకి భయము, మన సమస్యలు పైన పోరాటం చేస్తామని ఒక భయము. ఆదోని తర్వాత నంద్యాల పట్టణానికి వచ్చాం. నంద్యాల పట్టణంలో ఇంతమంది మీరు వచ్చారు, రాని వాళ్ళ ఇళ్లలో కూడా కూర్చున్నారు. ఎవరి దగ్గరైనా మేము వచ్చి ₹1 చందా అడగలేదు, మీకు సహాయం అడగలేదు. మీకు నేను సహాయం చేయడానికి మీ వెన్నంటూ ఒక అన్నలాగానో, ఒక సోదరులాగానో, ఒక మీ మిత్రుల్లాగానో వచ్చాను. కానీ మీరు వచ్చినప్పుడు మీరు ఎందుకయ్యా రాజకీయ నాయకులు భయపడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఈ నంద్యాల పట్టణంలో మళ్ళీ సేమ్ రిపీటెడ్. రాత్రి ఫోన్లు పోతాయి. మన మసీదుల్లో చెప్తారు ఎలాన్లు చేయకూడదు, ఆయన మీటింగ్కి హాజరు కాకూడదు. ఎందుకు హాజరు కాకూడదు అని నాకు అర్థం కావట్లేదు. ఈ సభాముఖంగా, ఈ మీడియా పరంగా మీ రాజకీయ నాయకులకి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ముస్లింలు ఏకం కాకూడదా? ముస్లింల సమస్యలు తీరకూడదా? అంటే ముస్లింలు పేదరికంలోనే చచ్చిపోవాలనా? అంటే ఇదే మీరు కోరుకుంటే దయచేసి మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఇదే ఇవ్వండి. అయ్యా ముస్లింలు మీరు ఏకం కాకూడదు, మీరు ఎక్కడికక్కడ విడిపోవాలా, మీరు కూలీలుగానే ఉండాలా, మీ జీవితాలు పేదరికంలోనే నలిగిపోవాలని మీ మేనిఫెస్టోలో ఇవ్వండి. నేను ఏ ఊరికి వచ్చినా, నా మహాగర్జన ఎక్కడ పెట్టినా లోకల్ మీ పొలిటికల్ లీడర్లతో కాదు, నేను ఎవరైతే మీ అధిష్టానం ఉందో అధిష్టానానికి ప్రశ్నిస్తున్నాను, అధిష్టానానికి అడుగుతున్నాను. మా ముస్లింల కోసం మీ మేనిఫెస్టోలో మా ముస్లిం అమ్మాయిలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఎలాంటి కండిషన్ లేకుండా 10వ తరగతి లేకపోయినా వాళ్ళకి దుల్హన్ పథకం, ఆ దుల్హన్ పథకం ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు చేయటం లేదు? అదేవిధంగా ఒక్బోర్డ్ భూములు 66,000 ఎకరాలు ఒక్బోర్డ్ భూములు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాంట్లో నుంచి దాదాపు 30,000 ఎకరాలు మన కర్నూలు జిల్లాలో ఉన్నాయి. అంటే మనమేమో ఇంట్లో అన్నం లేదు, మన భూములు అమ్ముకొని కోటీశ్వరులు అయిపోతున్నారు. అయ్యా భూముల గురించి పోరాటం చేయడానికి మేము వచ్చాము. ఆక్రమించుకున్న భూముల్ని పక్కన పెడతాం, మిగిలిన భూముల్లో ఒక్బోర్డ్లలో కాంప్లెక్స్లు కట్టండి, ఆ కాంప్లెక్స్లు మా పేదలకు ఇవ్వండి, దానికోసం వచ్చాము. కానీ దానికి కూడా సమాధానం ఇవ్వరు.
మీటింగ్లో హాజరు కాకూడదు. విద్యలో చాలా వెనకబడిపోయినాం. మన పిల్లలకి చదివించుకోవాలంటే మన దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ విద్య గురించి మన వక్ఫ్ బోర్డ్ స్థలాలలో స్కూళ్ళు కట్టించండి, మా పిల్లలకి ఉచిత విద్య చేర్పించండి. లేదు, ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొన్ని 100 కోట్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఎవరికీ తెలియదు. ఆ డబ్బులు సరైన వాళ్ళకి చేరచేయడం కోసమే ఇలాంటి మేము ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేశాము. మేము కేవలము ఒక వారధి లాంటి వాళ్ళం. అంటే ప్రభుత్వానికి నా ముస్లిం సోదరులు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి రావాల్సిన లబ్ధి వాళ్ళకి చేర్చడం కోసమే ఈ ఎంఆర్పిఎఫ్ని స్థాపించాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రాజకీయ నాయకులారా, మా పోరాటం మీతో కాదు, మా పోరాటం ప్రభుత్వాలతో, మా హక్కుల కోసం, మా పేదరికం కోసం అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన సమస్య ఏమంటే, మనం పేదరికంలో ఉండే వాళ్ళకి కొంతమంది కన్నా సరే మైనార్టీ మహిళల కోసం సహారా వెల్ఫేర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ఒక సొసైటీని స్థాపిస్తున్నాం. ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క మహిళలకి ఒక గ్రూపులు పెడుతున్నాం. 10 మంది గ్రూపులు. ఎవరైతే గోషా పర్దాలతో ఇళ్లలో ఉండారో, వాళ్ళు రోడ్లపైన పోరో, ఆ మహిళల కోసం ఈ గ్రూపు మీకు చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి మహిళలు ఈరోజు ఇంతమంది హాజరయ్యారు. దయచేసి మీరన్నా ఈ సమస్య మన కోసం, మన పేదరిక నిర్మూలన కోసం అని ఆలోచించండి. ఆ మహిళలందరూ కలిసి గ్రూపులు తయారు చేసిన తర్వాత ఆ గ్రూపుల ద్వారా మీకు ఏ వర్క్లో నైపుణ్యత ఉందో ఆ వర్క్ యొక్క నైపుణ్యకి మా శిక్షణ వాళ్ళు మీకు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ అయిపోయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఫండ్స్ నుంచి ఆ ఫండ్స్ తెచ్చి మీకు ఎలాంటి లబ్ధి కావాలో అలాంటివి చేర్పించి ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్క మహిళ రోజుకి 500 నుంచి 700 రూపాయలు సంపాదించే మార్గం ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మహిళలు ఇప్పటికన్నా మీరు ఇన్స్పైర్ అవ్వండి. దయచేసి మన పేదరికాన్ని దూరం చేసుకుంటాం. మన ఎవరికి మీకు ఓట్లు అడగడానికి రాలేదు నేను. మీరు ఎవరికి ఓటేస్తారో అది మీ ఇష్టం, నేను అడగటం లేదు. మీరు ఫలానా వ్యక్తికి ఓటేయండి అని నేను చెప్పట్లేదు. మన సమస్యల పోరాటం కోసం, మీ అందరి కోసం నా వ్యాపారాలు వదులుకొని, నా ఇంట్లో పిల్లలను వదులుకొని ఈ సమావేశాలు పెడుతున్నాను. దయచేసి ఇళ్లలో పడుకున్న మీరన్నా అర్థం చేసుకోండి. మన కోసం ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి ఒక సహాయం చేస్తామనే ఆలోచన. సహాయం అంటే మీరు వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి మనం అందరం ఒకటి, హమ్ హాత్ మిలాయింగే అనే నినాదంతో రండి అని పిలుస్తున్నాను. కానీ రావటం లేదు. ఈయన ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏం లబ్ధి కోసం వస్తున్నాడు? ఇలాంటి ఆలోచనతో మీరు సామాన్యులు సతమతమైపోతూ మీ జీవితాన్ని అక్కడికే అంతం చేసుకుంటున్నారు. ఇది ఎందుకు వస్తారు అనే దానికోసం మీకు చిన్న కథ లాంటివి చెప్తాను. ఒక ఊర్లో ఒక గురువు, అంటే మన ముస్లింలు అయితే మన మసీద్లో గురువు, హిందువులకైతే ఒక దేవాలయంలో గురువు. ఆయన పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. నిత్యం దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఊర్లో వాళ్ళందరూ స్వామి స్వామి అనే దండం పెడుతూ ఉంటారు. ఒకరోజు వర్షాలు వస్తున్నాయి, చిన్న వర్షం పెద్దదైంది, ఇంకా పెద్దదైంది, మొత్తం వరదలు ఊర్లోకి వస్తున్నాయి. ఊర్లో జనాలందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు అయ్యా స్వామి వరదలు వస్తున్నాయి ఊర్లోకి రండి, మేమందరం వెళ్ళిపోతామని పిలుస్తారు. ఆయన ఒక మాట అంటాడు, అరే బాబు నేను నిత్యం దేవుణ్ణి ఆరాధించేవాడిని, కాబట్టి ఆ దేవుడే నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయినారు. రెండోసారి ఒక పడవలో ప్రభుత్వం ఒక పడవ పంపిస్తుంది. ఆ పడవ వచ్చి పిలుస్తారు, అయ్యా స్వామి నువ్వు ఒక్కడే మిగిలిపోయినావు, అందరూ ఊరోళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు కూడా వచ్చే అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు, ఎల్లబయ్యా నాకు దేవుడు ఉన్నాడు కాపాడుతాడని వెళ్ళిపోతారు. మూడోసారి హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్లో వచ్చి స్వామి వచ్చేయి లేకపోతే నీళ్ళలో చచ్చిపోతా ఉంటే, నేను నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నాను, నన్ను దేవుడు కాపాడుతాడు, వెళ్ళిపోమన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నీళ్ళు ఎక్కువైంది, ఆయన చనిపోయినాడు. ఆయన మరణించిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతాడు, నేను నిత్యం దేవుని సన్నిధిలో, అంటే నాకు సంసారం లేదు, పిల్లలు లేదు, భార్య లేదు, నీ సన్నిధిలో నీ గురించే ప్రార్థించుకుంటూ ఉన్నాను, ఊర్లో వాళ్ళందరినీ కాపాడావు, నన్ను ఒక్కరిని చంపేశావు, అంటే ఏం అన్యాయం చేశానని నన్ను చంపేశావు అని భగవంతుడిని అడిగితే దానికి భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏమో తెలుసా? ఫస్ట్ టైం ప్రజలు వచ్చి నిన్ను నీ ప్రేమతో పిలవలేదు, నేను పంపించాను. రెండోసారి పడవని నేను పంపించాను. మూడోసారి హెలికాప్టర్ నేను పంపించాను. అంటే మూడింటిని కూడా
వినియోగించుకోలేకపోయినావు, అందువల్లే నువ్వు చచ్చిపోయినావు అన్నాడు. అంటే అదేవిధంగా భగవంతుడు మీ దగ్గరికి రాడు, భగవంతుడు మీకు సహాయం చేయడు. వచ్చిన మంచిని ఉపయోగించుకుంటే మీరు బాగుపడతారు. ఇది ఒక్కటే నేను మీకు చెప్పే సలహా. వచ్చిన ఎవరినన్నా ఉపయోగించుకోండి, మీ లబ్ధి కోసం, మీ మంచి కోసం ఈ ఎంఆర్పిఎఫ్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయ నాయకులారా, ఇది నా ప్రారంభం, అంతం కాదు, ప్రారంభించాం. గత 2 నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మా పోరాటం చేస్తూనే ఉంటాం. మా హక్కుల కోసం, నా ముస్లిం సోదరులు సోదరిమణుల కోసం కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాలు ఇప్పటితో ఆగవు. మీ 5 సంవత్సరాలు అయిపోయినా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి కళ్ళల్లో ఆనందం వల్ల పేదరికం దూరం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలలో, ప్రతి ఒక్క మండలాలలో ఒక కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీల ప్రకారం ఏమంటే ప్రతి ఒక్క ఇంటిలో సర్వే చేపిస్తాం. ఆ ఇంట్లో యొక్క డేటా కలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మీకు ఎలాంటి లబ్ధి ప్రభుత్వం నుంచి రావాలా అనే ఒక డేటా కూడా కలెక్ట్ చేయబోతున్నాం. త్వరలో ఒక డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మా సొంత నిధులతోనే చేస్తాము. ఆ తర్వాత ఆ డేటా ప్రకారం మీ యొక్క వృత్తి ఏముంది, మీ ఆదాయం ఎంత ఉంది, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా, ఆ పిల్లలకు చదువు లేదా, ఎందుకు లేదు, వాళ్ళు చదువుకోవడానికి ఏం చేయాలా, అదేవిధంగా మీ ఇళ్లలో పెళ్లి కాని పిల్లలు ఉన్నారా, వాళ్ళకి పెళ్లి కావడానికి సమస్య ఏముంది, ఒక్కటే సమస్య, ఆర్థిక సమస్య ప్రభుత్వం నుంచి మీకు రావడానికి అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటిని తొలగించి ఆ అమ్మాయి యొక్క పెళ్లి కోసం మేము సహకరిస్తాము. అదేవిధంగా మీకు మన కార్పొరేషన్ ద్వారా, ముస్లిం కార్పొరేషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్లలో 70% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక 4 వీలర్ కొనుక్కొని వాటితో డ్రైవర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకు తెరువు తీసుకుంటే 70% సబ్సిడీ ఉంది. అలాంటిది మన ముస్లింలలో అంటే పేదలు లేరా, ఆ ముస్లింలకు కూడా అలాంటి సబ్సిడీ కావాలనేది మా పోరాటం. సో ఇలాంటి పోరాటాలన్నీ మేము మా నడుము బిగించి ముందుకు వస్తున్నాం. మీకు కేవలం మేము కోరుకునేది ఒక్కటే, మీ సహకారం. మీరు కూడా కలవండి, ఒక ప్లాట్ఫారం పైకి రండి. ఆ ప్లాట్ఫారం పైకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా రావాలంటున్నామంటే, ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు, సంతోషం. కానీ మనం మసీదులోకి పోయినప్పుడు, నమాజ్ చదువుకునేటప్పుడు నా పక్కన నువ్వు వేరే పార్టీ వాడి ఉండవు, పక్కకి వెళ్ళిపోవడం, ఇటువైపు వేరే పార్టీ ఉన్నాడు, పక్కకి వెళ్ళిపోవడం. మనం ఏ విధంగా అయితే మసీదులో అందరూ కలిసి, అక్కడ ఏ పార్టీ మనకు పనికిరాదు అంటే అల్లా తాలా ముందర ప్రతి ఒక్కరూ సమానం అన్నట్టు, ఇదే మన ఎంఆర్పిఎఫ్లో పార్టీలని పక్కన పెట్టండి, మీ విభేదాలని పక్కన పెట్టండి, మీ యొక్క సమస్యల్ని పక్కన పెట్టండి. మనందరం కలిసి పోరాడదాం. మన సమస్యలు పోరాడితే మీ జీవితాలు బాగుపడతాయి. నా జీవితం కాదు, నా జీవితం బాగానే ఉంది, నా జీవితం కోసం నేను పోరాటం లేదు, మీ అందరి జీవితాల కోసం పోరాడుతున్నాను. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.